నమస్కారం స్వామి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అసలు ఎందుకనేసి ఇలా ఆక్రమణకి గురవుతుంది హైదరాబాద్లోని కొన్ని దేవాలయాల స్థలాలు కావచ్చు, ఎస్పెషలీ ఇక్కడ పాత బస్తీ దగ్గర కావచ్చు, ఎందుకనేసి ఇలా జరుగుతుంది? ఇది ఈరోజు నిన్న మొన్న జరిగే కార్యక్రమం కాదు. మనకు స్వతంత్రం రాకముందు జరిగింది, స్వతంత్రం వచ్చిన తర్వాత బహిరంగంగా జరుగుతుంది. ఇప్పుడు వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారే డైరెక్ట్గా దేవాలయాల భూములను ఆస్తులను మేము ఇతరులకు ఇస్తామని ఆల్రెడీ ఆయన ఎలక్షన్ సీజన్లోనే చెప్పడం జరిగింది. అందువల్ల దీనికి సపోర్ట్ చేస్తలేడు ఆయన అని నేను అనుకుంటున్నా. వారు ఇచ్చిన మాట ప్రకారం ఎప్పుడైతే దేవాలయాల భూములు కబ్జా జరుగుడు మొదలవుతుందో అంటే హిందువుల యొక్క అణచివేత గురి అవుతున్నట్టు లెక్క అనమాట. ఎందుకంటే ఈరోజు మసీద్ ఇవాళ నీకు గుడి జరిగింది, రేపు పొద్దుగాల నీ ఇల్లు కూడా కబ్జా జరుగుతుంది. అప్పుడు కూడా నువ్వు స్పందించవు. ఇప్పుడు అందరి కోసము మాట్లాడేటువంటి గుడికి హాని జరుగుతూనే బయటికి రాని జనము రేపు నీ సొంతంగా జరిగినప్పుడు ఏ జనము నీ దగ్గర రారు. అంటే ఎట్లయినా యుద్ధం తప్పదని అర్థమైపోయింది. సో దానికోసమే యుద్ధం వద్దనే శ్రీకృష్ణుల వారు ఎలా అయితే ధర్నా చేస్తున్నా ఆ రోజు ఆయన అందరికి భగవద్గీత చెప్పాడో, యమునా పాటకర్ కూడా ఒకటే పని చేస్తున్నారు. అన్ని రకాలుగా ఆమె బుజ్జగుంజి చూసింది. అధికారికంగా పోయింది, పేపర్ రూపకంగా పోయింది, కోర్టు రూపంలో పోయింది, అన్ని రకాలు అయిపోయినాయి. సామధాన దండోపాలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఒక శాంతియుతమైనటువంటి యజ్ఞంలో ఆమె ఈరోజు ఆ నిరాహార దీక్షను పూనుకున్నది. మరి ఈ నిరాహార దీక్షలో ఎంతమంది పాల్గొంటారు, ఎంతమంది సైడ్కి పోతారు అనేది కంటే ఎవరు సైడ్కి పోయినా, ఎవరు ముందు పోయినా ధర్మం కోసం ఇదివరకు దాకా ఎంతమంది అయితే పనిచేశారో ఈ యజ్ఞంలో కనుక పాల్గొన్నట్టయితే హైదరాబాదే కాదు యావత్ తెలంగాణలో జరుగుతున్న కబ్జాలన్నింటినీ మనం ఎదుర్కోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క ఎదుర్కొనే తత్వాన్ని బట్టే ఎదుటి వ్యక్తి ఆటోమేటిక్గా వెనుకగా అవుతాడు. ఇప్పుడు దీనిలో కనుక ఆజ్యం పోయలేదనుకోండి, హైదరాబాదులో మనం ఎవడు అడిగేటోడు లేడైనటువంటి ఆలోచనతో వాళ్ళు బతుకుతారు. అది మాత్రం మనము గమనించుకొని ఆలోచన చేయాలి. ఒక 2 రోజులు భోజనం చేయకుండా నష్టం లేదు, ఒక 2 రోజులు నీళ్ళు తాగకుండా కూడా నష్టం లేదు. కానీ ఈ దేశమే పోతే మాత్రము నువ్వు సంపాదించిన ఆస్తి, నీ పిల్లలు, నీ యొక్క మొత్తం అన్నీ సర్వనాశనం అయిపోతాయి. ఎందుకంటే హిందువులకు ఉన్నది ఒకే ఒక దిక్కు ఏమిటంటే భారతదేశం అని అనుకుంటున్నారు. కానీ ఈ దేశంలో బౌద్ధులు, జైనులు, క్రిస్టియన్లు, ముస్లింలు, సిక్కులు, ఇసాయిలు, ఇంకా నపుంసకులు చాలామంది ఈ దేశంలో యథేచ్ఛగా స్వేచ్ఛగా బతుకుతున్నారు. ఎవడైనా బతకని సర్వేజన సుఖినోభవంత్ అనేటువంటి ధర్మం మనది కనుక మనం అట్లా కొండకొర్రెలాగా వాడి దగ్గర పోయి సలాం చేస్తున్నాం. అందువల్లనే మనకి ఈ ప్రమాదాలు వస్తున్నాయి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ కబ్జాకోరుడు ఎవడైనా పర్లే, వాడు ఏ మతానికి సంబంధించిన వాడైనా సరే వాడిని వదిలిపెట్టే సమస్య లేదు. గతంలో భద్రాచలం భూములలో ఒక అన్యమతస్థుడు శిల్వ పాతేసి అది కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తే వానరసేన లాంటి వాళ్ళు చాలామంది బయటకు వచ్చేసి దాని మీద ఫైటింగ్ చేసేసి దాన్ని ఆపడం జరిగింది. అంటే ఎన్నింటికని వానరసేన ఆపుతుంది, ఎన్నింటికని ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వహిందూ ఎందుకు ఆపుతుంది? హిందువులలో చైతన్యం రానంత వరకే, చైతన్యం వచ్చిన తర్వాత వాళ్ళకి వదిలేస్తారు. వాళ్ళు ఎప్పుడైనా ఇతర యొక్క మతాల వాళ్ళకి చిన్న సమస్య జరిగితే రోడ్డు ట్రాఫిక్ జామ్ చేస్తున్నారు. కనీసం మన ఇంట్లో వచ్చి తంతే కూడా కనీసం అడిగే నాదుడు లేడు, అడిగే నాయకుడు లేడు, అడిగేటువంటి గురువులు కూడా లేని పరిస్థితి. ఇలా పూర్తిగా పూర్ణ సన్యాసులైనటువంటి సాధువులందరూ రేపు ఆశ్రమాల మీద కబ్జాలు చేస్తే వారు ఎవరిని అడగాలి? వాళ్ళకు ఇవి లేదు. మా ఆశ్రమం బాగుంటే చాలంటే మాత్రం కుదరదు. ఖచ్చితంగా వాళ్ళు కూడా బయటికి రావాలి, దీని మీద స్పందన చేయాలి. చేసి ఎక్కడెక్కడ మీరున్నారో అక్కడక్కడ ఆ టీవీలలో, అక్కడక్కడ పత్రికలలో ఈ విషయం గురించి మాట్లాడండి. ఇక్కడికే వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. అక్కడి నుంచి కూడా మీరు స్పందన చేయండి. ఎక్కడ వినిపించినా ఇలా పాత బస్తీలో శ్రీకృష్ణుని దేవాలయం గురించి మాట్లాడేటువంటి మాటలే యూట్యూబ్ ఛానల్లో లైవ్లే కనబడాలి. ఈ రోజు నుంచి ఇది ఒక శివరాత్రి దీక్ష అనుకుంటారా, మీరు ఉగాది దీక్ష అనుకుంటారా, సంక్రాంతి దీక్ష అనుకుంటారా అనుకోండి. కానీ తెలంగాణ కోసం 14 సంవత్సరాలు ఎట్లయితే మనము వంట మార్పు చేశామో అట్లా చేస్తే 14 సంవత్సరాల తర్వాత మనకు వచ్చింది తెలంగాణ. అలానే భారతదేశంలో 200 సంవత్సరాలు క్రిస్టియన్లతోని, బ్రిటిషర్లతోని మనం కొట్లాడితే, ఎంతోమంది అసూలు బాస్తే, నిరాహార దీక్షలు, సత్యాగ్రహాలు చేస్తే చావు బతుకుల మధ్యలో మనకు రాత్రి వచ్చినటువంటి సందర్భం ఉన్నది. అటువంటి దాన్ని ఇప్పుడు కాపాడుకోకపోతే మళ్ళీ సీతారామరాజు, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోసులు రారు. ఎవరికి వాడు సుభాష్ చంద్రబోస్ కావాలి, ఎవరికి వాడు అల్లూరి సీతారామరాజు కావాలి, ఎవరికి వారు ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమాదేవిలాగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఛత్రపతి శివాజీ మహారాజు కొట్టి తన జీవితకాలము హిందూ ధర్మాన్ని రక్షించడం కోసము, హిందూ ఆస్తులను రక్షించడం కోసం ఆయన సర్వ సాయశక్తుల కృషి చేశాడు. తన సంతానం కూడా కృషి చేసింది.
కానీ ఈరోజు ఆ శివాజీ మహారాజుకు సంబంధించినటువంటి చరిత్రను నిజంగా చెప్పాలంటే ఇలా గొర్రె పండుగకు లీవ్ ఉంది, బర్రె పండుగకు లీవ్ ఉంది, కానీ ఈ ప్రభుత్వాలు ఇస్తున్నాయి. కానీ శివాజీ మహారాజు హిందూ ధర్మం కోసం పనిచేస్తే అతనికి ఇప్పటివరకు దిక్కు దిశ లేదు. సో నేను ఏమంటున్నా, ఉన్నదానైనా కాపాడుకోకపోతే రేపు చాలా ఇబ్బందులు వస్తాయి, ఇబ్బందులు ఖచ్చితంగా వస్తాయి. మీరు బతుకమ్మ ఆటలు తీసుకొచ్చి బతుకమ్మ ఆడతారా, భగవద్గీతలు చదువుతారా, లేదా విష్ణు సహస్రనామాలు చదువుతారా, లలిత సహస్రనామాలు చదువుతారా, బోనాల పండుగ చేస్తారా, అయ్యప్ప మాలలు వేసుకొని వచ్చిడా నిరాహార దీక్ష చేస్తారా, చేయండి. కానీ ఏం చేసినా ఇప్పుడే చేయాలి. ఇదంతా అయిపోయిన తర్వాత చేస్తే మాత్రం మీరు ఎవరు కానరు, మీ మాటలు వినే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ప్రభుత్వాలు అన్నీ ఇట్లానే ఉంటాయి, అది ఏ ప్రభుత్వం అన్నారా అని. ఎందుకంటే ఎక్కడైతే యూనిటీ ఉంటుందో అది ఆ యూనిటీ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు టోపీ పెట్టుకోమంటే టోపీ పెట్టుకోమంటారు, షాల్వా కప్పుకోమంటే షాల్వా కప్పుకోమంటారు. నాయకులంతా నాయకుల లక్షణం ఇదే, అదే నాయకుడు అంటే. కానీ హిందువులు నాయకులే రక్షించాలంటే కుదరదు. జనం ఎప్పుడైతే గట్టిగా వస్తారో బయటికి, అప్పుడు ఏ నాయకుడైనా కదిలొస్తాడు, ఏ అధికారైనా కదిలొచ్చి ఈ యొక్క దేవాలయ రక్షణకు సంబంధించినటువంటి విషయాల పట్ల పూర్తి అవగాహనతో వారు రావాలి, వచ్చి దీని మీద ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి. ఇది వితిన్ 24 అవర్స్లో అయిపోతుందని నేను అనుకుంటున్నా. ఎందుకు అంటే 24 అవర్స్ అంటున్నా అంటే ఆల్రెడీ అన్నీ కూడా కోర్టు ద్వారా సమర్పించడం జరిగింది. ఎక్కడ చూసినా ఈ దేవాలయ భూమిని కబ్జా అయింది, నిజంగా వాళ్ళకి ఇవ్వాలి అని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పక్కా ఉన్నాయి. ఉండి కూడా మీరు నిద్ర మబ్బులో మీరు యాక్టింగ్ చేస్తున్నారంటే ఈ మేకవన్న పులి లక్షణాలతో ఉన్నటువంటి అధికారులకు కానీ అనధికారులకు కానీ అందరికీ ఒకటే విషయం చెప్తున్నా, మీరు ఎవరి కోసం భయపడుతున్నారు అంటే 85% ఉన్నటువంటి హిందువుల ఓట్లు ఈ నాయకులకు అవసరం లేదా అంటే మీరు ఈ 85% 80 దిక్కులో పోతున్నారు కాబట్టి వీళ్ళని ఎవడు కానవడం లే. వాస్తవంగా నిజంగా ఇప్పుడు ఆ 85% ఏకమయ్యారని ఈ దేవాలయం ద్వారా నిర్ణయం జరిగితే ఈరోజు అయోధ్యలో రామమందిర నిర్మాణం చేసినట్టే దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసి మహాక్షేత్రంగా దీన్ని వెలుగొందేటట్టు కార్యక్రమం చేయొచ్చు. ఇలా హైదరాబాదే కాకుండా ఈ ఆ తెలంగాణ ప్రాంతంలో ఏ దేవాలయాలు ఉన్నా అక్కడికి ఇదే టీం వైజ్గా మనం వెళ్ళి ఫైటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. శాంతియుతంగా ఈ పరిష్కారం కావాలని మనం 100% కోరుకుంటున్నాం. కానీ ఎవడైనా దీన్ని శాంతియుతాన్ని అశాంతియుతంగా చేయాలనుకుంటే మాత్రం దానికి ఖచ్చితంగా కాలంతో సమాధానం చెప్పడం జరుగుతుంది. హిందూ యొక్క శక్తి ఈరోజు 95% ఉన్న హిందువులు కనీసం 5% లేస్తే ఇవాళ మహారాష్ట్రలో ప్రభుత్వ నిర్మాణం చేశాం. కేవలం మీరు ఒక 50% కేవలం పాత బస్తీలో ఉన్నటువంటి బొట్టు పెట్టుకున్న వాళ్ళు లేచి రండి ఒక్కసారి. మీ ప్రతాపం, మీ లాల్ దర్వాజా దగ్గర బోనాల పండుగ కార్యక్రమం ఇలా ఒక్కరోజు బోనాల పండుగ రండి, పట్టు చీరలు కట్టుకొని కట్టెలు పట్టుకొని మీ పోతరాజు గీతరాజు అందరూ బయటికి రండి, చూద్దాం ఏం చేస్తారో. ఆటో మీద ట్రాఫిక్ అంతా జామ్ అయిపోతుంది, మొత్తం లా అండ్ ఆర్డర్ అంతా అప్పుడు ఆటోమేటిక్గా మీ ముందుకు వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇది మీ టీవీయే కాదు, ఏ టీవీ అయినా, టీవీ ఛానళ్ళ వారికి కూడా చెప్తున్నా. టీవీ ఛానళ్ళు కూడా ఈ మధ్య కులానికి ఒక ఛానలు, మతానికి ఒక ఛానలు, పార్టీకి ఒక ఛానలు, వ్యక్తికి ఒక ఛానల్ తయారైనాయి. కానీ ధర్మానికి సంబంధించిన ఛానల్ మాత్రం 1, 2, 3 కనబడుతున్నది. మీ ఛానల్లో మేము ధర్మం కోసమే పనిచేస్తాం అన్నారు కాబట్టి మీతో మాట్లాడుతున్నా. ఈ ఛానల్ ద్వారా ఈ సెక్యులర్ ఛానల్ కూడా చెప్తున్నా, ఇది కనుక వాళ్ళు కనుక రిజర్వేషన్ చేయకుండా బయట ఊరికనే సైలెంట్గా ఉంటే మాత్రం అతపాతాలనికి పోయేటువంటి పరిస్థితి నెక్స్ట్ ఆఫ్టర్ 3 సంవత్సరాల తర్వాత ఈ ధర్మం కోసం పనిచేయకుండా ధర్మానికి విరుద్ధంగా ప్రచారం చేసేటువంటి మీడియాను కూడా ఖచ్చితంగా ఉక్కుపాదంతో తొక్కేసేటువంటి రోజులు హిందువులు తెస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ప్రభుత్వం అదే రావాలి, ప్రణాళిక కూడా అదే ఉండాలి. హిందువుల యొక్క గోహత్యలు, ఆడపిల్లల మీద జరిగేటువంటి లవ్ జిహాద్ కార్యక్రమాలన్నీ ఆగాలి, అగత్యాలు ఆగాలి. ఖచ్చితంగా మన యొక్క సాంప్రదాయాలను రక్షించుకోవాలి, మన దేవాలయాలను రక్షించుకునేటువంటి పరిస్థితి యువతలో రావాలి. యువతకు కూడా చెప్తున్నా, ముఖ్యంగా ఇప్పుడు హిందూ యువతకు చెప్తున్నా, వీడు హిందూ అని తెలియడానికి వాడి వేషం చూసి మాట్లాడాలా, వాడి బొట్టు చూసి మాట్లాడాలా, వాడి యొక్క ఫోన్ పట్టుకొని తిరుగుతుండని చూసి మాట్లాడాలా అంటే కేవలం ఇతర మతాల వాళ్ళందరూ ఏదో రకంగా వాడి యొక్క చిహ్నాన్ని చూపిస్తున్నాడు. ఒక హిందువులు మాత్రం, హిందువుల మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ వీళ్ళను దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ బొట్టు కనబడతలేదు. ఆడపిల్ల దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ వీడు ఎవడో తెలిసే పరిస్థితి లేదు. కడేమో కాలో చూస్తే కానీ వీడు హిందూ అని తెలిసే పరిస్థితి లేదు. ఇటువంటి కాలేజీలలో ఇప్పుడు హిందువులు ఎవరైతే చదువుకుంటే పిల్లలకు ఆల్రెడీ రేపు మాపటి నుంచి హాలిడేస్ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో హిందూ యువకులు ఖచ్చితంగా కాలేజీకి వెళ్ళే ప్రతి యువకుడు ఈ యొక్క దేవాలయం పరిరక్షణ కోసము వచ్చి ఏకదాడికి వచ్చి ఒక్కసారి దర్శనం చేసుకోపోండి. మీరు మధుర కాశీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా జగన్నాథ్ దేవాలయం వెళ్ళాల్సిన, అంతకంటే గొప్ప దేవుడు లోపల ఉన్నాడు మేము చూసాము. ఎందుకంటే ఇక్కడికి వస్తే ఆకలి దప్పికలు కూడా లేవు, 12 అయింది, ఆకలి అవ్వడం లేని పరిస్థితి లేదు. అంటే అంతా ఇక్కడ ఒక సమాధిలో సజీవ సమాధిగా స్వామీజీలు కొంతమంది ఇక్కడ తపస్సు చేసి సజీవ సమాధి అయ్యారు. నిజంగా ఇక్కడికి ఎందుకు ఇంతమంది ఇంత ఆలోచన, ఎన్నో దేవాలయాలు ఆక్రమత జరుగుతున్నాయి, దీని మీద ఎందుకు ఇంత జరుగుతుందంటే ఇక్కడ తపోబల శక్తి చాలా గొప్పగా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు లోపల వాళ్ళే ఈ యొక్క రాకడకు పిలిపిస్తున్నారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనమంతా ఈ యొక్క కార్యక్రమంలో ముందుకు రావాలి. వస్తేనే ఈ కార్యక్రమము నిర్విరామంగా కొనసాగుతుంది. ఈ లైవ్ HMTV ద్వారా కానీ ఇతర టీవీ ఛానళ్ళ ద్వారా కానీ ఏమైనా మీ గతంలో చేసినటువంటి మీ పాపపుణ్య పరిహారాలన్నీ వెనకకు పోవాలంటే టీవీ ఛానల్ కూడా వచ్చి
స్వచ్ఛందంగా వచ్చి మీ యొక్క లైవ్ను కానీ మీ యొక్క రికార్డింగ్ కానీ తీసుకోకపోతే మాత్రం మీరు ఖచ్చితంగా దీనికి సంబంధించిన విషయాల పట్ల చాలా ఇబ్బందులు వస్తాయి. సుమా, ఖచ్చితంగా ఈ నిరాహార దీక్ష కొనసాగాలి, కొనసాగుతుంది. కొనసాగేటట్టు చేయాల్సినటువంటి పరిస్థితి హిందూ ధర్మంలో ఉన్నటువంటి ప్రతి అమ్మలక్కలే కాకుండా పూజారులు, ముఖ్యంగా పూజారులు ఆలోచన చేసుకోండి. ఇప్పుడంతా శూన్యమాసంలో పూజలు పునస్కారాలు లేవు. పొద్దుగాల గుడి దగ్గర దీపం ముట్టించి చక్కగా వచ్చి కూర్చోండి సైలెంట్గా పంచలు కట్టుకొని. ఎవరైనా రాకపోతే వీళ్ళ సంగతి కూడా త్వరలో ఆలోచన చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ దేవాలయాన్ని ఆమె రక్షించాలని లేదు. ప్రతి పూజారికి రేపు నీకు వస్తే కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి ఎన్ని దేవాలయాలు ఉన్న పూజారులు దీపం ముట్టియండి, చక్కగా రాండికి వచ్చి కూర్చోండి. ఖచ్చితంగా ఈ ధర్నాలో మీరు పాల్గొనాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తున్నాను. అలానే స్వామీజీలు కాషాయ వస్త్రాలు వేసుకొని కేవలం భోజనాలు చేసి ప్రసాదాలు తినేటువంటి స్వామీజీలకు చెప్తున్నా ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చెప్తున్నా చిన్నజీయర్ స్వామి వారి ఇక్కడ రావాలి. ఎందుకంటే ఆయన ఈ మధ్య 450 ఎకరాల జాగలో విష్ణు ఏవైతే రామానుజ విగ్రహం కట్టాడు. రేపు పొద్దుగాల ఏమైనా సమస్య వస్తే ఫస్ట్ సమస్య ఆయనకే వస్తుంది. ఎందుకంటే ఆయన వస్తే ఆయన యొక్క భక్తులందరూ ఇక్కడికి వస్తారు. ఒక్కసారి చిన్నజీవ స్వామి వారు కూడా ఇక్కడ రావాలి. గణపతి సచ్చిదానంద స్వామి వారికి 5-6 ఆశ్రమాలు ఉన్నాయి. కనీసం 10 లక్షల మంది భక్తులు ఉన్నారు. ఉట్టిగా పిలిపియండి. మొత్తం మీరు వస్తున్నారంటే మీ భక్తులందరూ వచ్చి ఇక్కడ లైన్ కడతారు. ఈ లైన్ చూసే ఆటోమేటిక్గా లైన్కి రావాలి ప్రభుత్వం కానీ అధికారులు కానీ. ఈ లైన్ చూసే లేదు మేము చెప్పాము మేము అంతా ఇంట్లో పట్టుకొని పూజలు చేసుకుంటాం అంటే మాత్రం ఫస్ట్ అటాక్. దీని తర్వాత నెక్స్ట్ మీ దగ్గరనే ధర్నాలు జరుగుతాయని ఈ సందర్భంగా ఈ స్వామీజీలకు కూడా నేను తెలియజేస్తున్నా. ఇది నా విషయం కాదు, ఇది ధర్మ విషయం చెప్తున్నా. మీరే ధర్మానికి సంబంధించిన వాళ్ళు రాకపోతే రేపు ఎవరు వస్తారు? కాబట్టి ధర్మం కోసమే బతుకుతున్నటువంటి వాళ్ళందరూ దీనిలోకి రావాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై శ్రీరామ్, భారత్ మాతకి జై, హర హర మహాదేవ్. నమస్కారం స్వామి. హిందువులు ఈ నిద్రావస్థ నుంచి బయటకు రాకపోతే జరగబోయే ప్రమాదం గురించి కాస్త వివరిస్తారు. హిందువులు నాకు తెలిసి 1000 సంవత్సరాల నుంచి నిద్రలో ఉన్నారు. 200 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాల నుంచి. 1000 సంవత్సరాల నుంచి నిద్రలో ఉన్నారు కాబట్టి వాడు మనకు తక్షశిల యూనివర్సిటీని కాలబెట్టాడు. అర్థమైందా? అప్పటి నుండి మధుర అనేటువంటి దేవాలయం ఎన్నిటినో ధ్వంసం చేయడం జరిగింది. అంటే 1000 సంవత్సరాల నుంచి నిద్రలో ఉన్నారనడానికి సాక్ష్యం ఏమిటంటే ఇది 1700 సంవత్సరాల దేవాలయము. ఒక మతం వచ్చి 1400 సంవత్సరాలు మాత్రమే అయ్యింది. 1700 సంవత్సరాల దేవాలయాన్ని ఇలా అర్ధెకరం జాగా కబ్జా చేశాడంటే వానికి ఎంత దమ్ము ఉన్నది, ఎంత దమ్ము ఇచ్చేటువంటి ధైర్యం ఇచ్చేటువంటి దొంగ నాయకులు ఎంతమంది ఎన్నుకున్నారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఆ 500 సంవత్సరాల నుంచి కబ్జా చేసేటువంటి దేవాలయాన్నే మనం నిర్మాణం చేసుకోవడానికి 500 సంవత్సరాలు పట్టింది. మరి ఇప్పుడు నిర్మాణం చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ దీన్ని ఉన్నదాన్ని కాపాడితే నిర్మాణం ఆటోమేటిక్గా జరుగుతుంది. ఈ నిద్రావస్థలో ఎప్పుడు వస్తారంటే నా కులము, నా ప్రాంతము, మా దేవుడు, మా కులం దేవుడు అనేటువంటి కులగజ్జిలో తిరిగేటువంటి హిందువులు ఈ రకమైన నిద్రలో ఉన్నారు. ఇప్పుడు ఏదైనా కులానికి సంబంధించిన దేవాలయం మీద అటాక్ జరగని ఎవరైనా మాట్లాడని ఆ కులం అంతా పోతుంది. మరి శ్రీకృష్ణుది ఏ కులం అయ్యా అంటే ఆయనది గోవులను కాసే కులం. మరి గోవులు కాసే వాళ్ళు అందరూ రావాలి. లేదా మా కులం ఏం చెప్పుకున్న వాళ్ళని దానికోసం రావాలి. మరి ఎవరు? లేదా ఇస్కాన్ సంస్థ ఇలా బంగ్లాదేశ్లో భోజనాలు పెట్టింది, టిఫిన్లు పెట్టింది, పాకిస్తాన్లో కూడా పెట్టింది, వేరే దేశాల్లో కూడా పెడుతుంది. మరి ఆ ఇస్కాన్ సంస్థ నుంచి హైదరాబాద్లో చాలా సంస్థలు ఉన్నాయి. మరి వాళ్ళు కూడా నాకు ఎవరు కనబడతలేరు. వాళ్ళు కూడా ఈ లైవ్ చూసిన వెంటనే ఈ కార్యక్రమం చూసిన వాళ్ళు కూడా తండోపతండాలుగా రావాలి. దీని యొక్క విధానం వాళ్ళకి అర్థం కావాలి. వాళ్ళ యొక్క స్లోగన్ కూడా ఇక్కడ వినిపించాల్సిన అవసరం ఉంది. అలానే మేము కేవలము పొడుగున్న దేవుడినే మొక్కుతాం అనేటోళ్ళు కూడా వాళ్ళు పొడుగు దారిలో రావాలి ఇక్కడికి ఇమీడియట్గా. వాళ్ళు వస్తే ఇది రక్షించబడుతుంది ఇమీడియట్గా. కేవలం మేము శివునికి మొక్కం, రాముని మొక్కటోళ్ళు కాదు. ఎవడి మొక్కడైనా హిందువులు అనేటువంటి ఇక్కడికి వచ్చి ఇమీడియట్గా లైన్ రాకపోతే మిమ్మల్ని లైన్కి తీసుకునే రోజులు ఖచ్చితంగా ఈ దేవాలయం నుంచే స్టార్ట్ అయిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇక్కడ ఏరియాలో ఎంతోమంది నాయకులు వచ్చారు పోయారు, కానీ దేవాలయం మాత్రం 1700 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంది. ఆ దేవుడికి అన్యాయం జరుగుతుంది. పురోహితుడు ధైర్యం చేసి ఒక పురోహితుడు సైనికుడిలాగా లోపల వచ్చి పూజ చేస్తే ఆ సైనికుడు అనేటువంటి ఆ పూజారిని బెదిరించేటువంటి రోజులు వచ్చినాయంటే మరి రేపు ఆలోచన చేయండి. ఈ ఆలోచన నా గురించి కాదు, మేము ఈ రోజు కాకపోయినా రేపైనా యుద్ధం తప్పదనేటువంటి సిద్ధాంతం ఉంది. ఆనాడు వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పాడు, మతము మత్తు గూర్చు మార్గం ముకారాదు, తోడేలగుట మంచి త్రోవగాదు, నరుడే బ్రహ్మ మెరుగ నారాయణుండవును, కాళికాంబహంస కాళికాంబ. మతము అనేటువంటి మత్తు పదార్థం లాంటి ఆ మతాల తెరువు మీరు వెళ్ళకండి. ఆ మతాలు మీకు అన్యాయం చేస్తే మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు అని చెప్పడం జరిగింది. మేము మతం మారారు కాబట్టి వదిలిపెడితే ఒకడు ఇతర మతాలకు వెళ్ళాడంటే వాడు ఈ మతానికి ద్రోహం చేయడమే కాకుండా మన మతంలో నుంచి ఒక ఓటకు కోల్పోయినట్టే లెక్క. వాళ్ళే ఈరోజు మనకి ఎదురించేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి వదిలిపెట్టే సమస్య లేదు. ఇక్కడ నుంచి వెళ్ళినోని వదిలేదు లేదు, మనకు ఎదురుగా వచ్చి మాట్లాడేటోని కూడా వదిలే సమస్య లేదు. శ్రీకృష్ణ వారు కూడా చాలా సంవత్సరాలు అటు కౌరవులకు ఇటు పాండవులకు చెప్పి చూశాడు ధర్మం. కానీ పాండవులు వినుకుంటూ చూశారు. కౌరవులు మాత్రం ఎన్నడూ కూడా వినిన కోశాన పోలేదు. విందాంలే అన్నారు. చివరికి
యుద్ధం తప్పదు అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. అదే సమయంలో నిద్రావస్థలకు వెళ్ళిపోయి నా కులము, నా దేశము, నా ప్రాంతము, నా చుట్టాలని అర్జునుడు అంటే ఎవడు చుట్టం కాదు, ఎవడు గొట్టం కాదు, వీళ్ళందరూ కూడా రేపు చచ్చిపోయేటోళ్ళే, ఖచ్చితంగా ధర్మం కోసం మీరు వాళ్ళని చంపాల్సిందే, ఈ ధర్మాన్ని రక్షించాల్సిందే అని అర్జునుడికి గీతోపదేశం చేశాడు శ్రీకృష్ణుల వారు. చేశాడు కాబట్టి కలియుగం 5125 సంవత్సరంలో మనం ఉన్నాం. ఇప్పుడు కనుక కాపాడుకోకపోతే మన పిల్లలందరూ రేపు పొద్దున ఈ దేవాలయాలు కాపాడుకోకపోతే ఈ పిల్లలందరూ ఇతర మతాల దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ ఇప్పుడు మన వాళ్ళందరూ దర్గాల దగ్గర దండం పెడుతున్నారు. అర్థమైందా? మసీదుల దగ్గర దండం పెడుతున్నారు. 33 కోట్ల దేవతలు ఉంటే కూడా మూలమైనటువంటి సాయిబాబాని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని మొక్కుతున్నటువంటి దరిద్రులు హిందువులలో ఎక్కువ కావడం వల్ల ఈ దరిద్రాలు మనకు శురువైనాయి. కాబట్టి ఈ దరిద్రం పోవాలంటే మీరు ఖచ్చితంగా బయటికి రండి. అందరూ బయటికి రావాల్సిన అవసరం ఉంది, కొందరు కాదు. ఖచ్చితంగా తండోపతండాలుగా రావాలి. ఈరోజు చార్మినార్ చూడడానికి టికెట్ పెట్టుకొని చూసుకోవడం వస్తున్న ఎగ్జిబిషన్కి, సాలార్ జంగి మ్యూజియం చూడడానికి టికెట్ పెట్టుకొని వస్తా. సాలార్ జంగి మ్యూజియంలో ఉన్నటువంటి కత్తులను ఎవరి హిందువులను చంపిన కత్తులవని వాటిని చూడడానికి మన పిల్లలు టికెట్లు పెట్టుకొని చూసే పరిస్థితి వచ్చింది. ఆడికి పోవడం మానేయండి, చార్మినార్ దగ్గరికి పోవడం మానేయండి, గోల్కొండ ఎక్కడం కొన్నాళ్ళు మానేయండి, గుడికి పోవడం కూడా కొన్నాళ్ళు మానేయండి. ఈ ధర్మానికి ఇక్కడ జరుగుతున్న గుడికి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఒక్కసారి ఎక్స్కర్షన్గా బస్సులుగా మొత్తం వచ్చేసి ఇక్కడ ట్రాఫిక్ కనుక జామ్ చేయగలిగితే జనంతో ఆటోమేటిక్గా ప్రభుత్వం స్పందించి దీని మీద చర్యలు తీసుకుంటుంది. ఎందుకు చెప్తున్నానంటే హైడ్రా నీ యొక్క ఎలక్షన్ డిపార్ట్మెంట్లో ఎలక్షన్ టైంలో నువ్వు ఇచ్చిన హామీలలో హైడ్రా అనేది లేదు. లేని హైడ్రాని తీసుకొచ్చేసి సామాన్యులు ఇల్లు గొలగొట్టినవని చాలామంది గగ్గోలు కొట్టి అమ్మనా బుద్ధులు తిట్టిండ్రు ముఖ్యమంత్రిని. కానీ ఇక్కడ ఎవరు తిడతలేడు. నేను ఈ ధర్మానికి హాని జరుగుతుంది అని అడుగుతున్నావు. ఈ ధర్మంలో నువ్వు పుట్టినవు, గోవు పూజ చేసి ఇలా ముఖ్యమంత్రి నువ్వు ఒక్కసారి ఆలోచన చేయి. అసలు నువ్వు ఇవి లేకపోతే ఆ గోవు లేదు, నువ్వు లేవు పరిస్థితి. ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. అది ముఖ్యమంత్రుల పైన, ప్రధానమంత్రుల పైన కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలానే మొన్న ఈ హిందువుల ఓట్లు వేసుకొని ఎవడైతే గెలిచాడో వాళ్ళందరూ, వాడు ఏ నాయకుడైనా, ఆ ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, కార్పొరేటర్ అయినా, కౌన్సిలర్ అయినా ఖచ్చితంగా దీని మీద స్పందించాలి. ఈరోజు రాత్రి కల్లా వాళ్ళ వీడియోలు కనుక బయటికి రాకపోతే వాళ్ళ వీడియోలు మేము రిలీజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, 85% ఉన్న హిందువుల దేవాలయాలపైన అన్యాక్రాంతం జరిగితే నిద్రపోయేటువంటి నాయకులనా మేము ఎన్నుకున్నది, ఇటువంటి దద్దమ్మలనా మేము ఎన్నుకునేటువంటి ఆలోచన ప్రజల్లో రాకముందే మీరు స్పందించండి, బయటికి రండి. ఒక ఆడపిల్ల తెగించి ఆమె కొన్ని సంవత్సరాల నుంచి వీటిపైన పోరాటం చేస్తుంది. ఒక 50-40 దేవాలయాలను ఆమె సేకరించింది, ఎక్కడ అన్యాక్రాంతం జరిగి ఏం జరుగుతుందని. దీని మీద బిగ్ ఫైట్ చేస్తుంది. ఆమె ఎందుకు చేస్తుంది? ఆమె కోసం కాదు, ఆమె రాసుకోవడం కోసం కాదు, ఈ దేవాలయాల భూములు కబ్జాలు ఆగాలి అనేటువంటి ఉద్దేశంతో ఆమె చేస్తున్నటువంటి ఈ యొక్క ఆమరణ నిరాదీక్ష అయితే ఉందో దీనికి ఖచ్చితమైనటువంటి నిర్ణయాల ప్రకారము తండోపతండాలు కాలని టైమింగ్ ప్రకారం రండి. మొత్తం పొద్దంతా ఒక్కరే వచ్చి కూర్చోవడం కాకుండా విడతల వరకు రండి. కల్వర్ టెంపుల్ చూసి నేర్చుకోండి. కల్వర్ టెంపుల్లో మీరు మెట్రో కాడికి పోతే గంటకు ఒక బ్యాచ్ బస్సులకి వెళ్ళి దిగుతుంది, వెళ్ళి అక్కడ పోయి ఆ పరమగీతలు విని వస్తారు. మరి మీరు అందరూ ఒకేసారి వచ్చి భగవద్గీత చదివిపోతే మళ్ళీ నెక్స్ట్ ఇంకో గంట తర్వాత చదివేటో లేరు. ఆ బ్యాచ్లను మీరే తయారు చేయండి, మీరే వాళ్ళని పిలిచి అడగండి ప్లీజ్. దయచేసి వాళ్ళ సిస్టమ్ కంటే ఎక్కువ సిస్టమ్ మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ తగ్గొద్దు. మొత్తం రాను ఒక్క ఇప్పుడు ఇక్కడ చెత్త చెదరం వీడికి వచ్చిపోతే మనిషికి పొంగ పిడికడ పట్టుకపోయినా ఈ చెత్త అంతా బయటకు పోతుంది. ఇక్కడ నుంచి పోయేటప్పుడు మనకు మున్సిపల్ ఆఫీస్ రావాల్సిన అవసరం లేదు. అలానే భక్తులు ఆ విధంగా ఇక్కడ రావాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పుడు అయ్యప్ప దీక్ష అయిపోయింది. అయ్యప్ప దీక్ష మొన్ననే విరమించిన వాళ్ళందరికీ నేను ఒకటే సందర్భంగా తెలియజేస్తున్నా. అయ్యప్ప దీక్ష పట్టిన వాళ్ళందరూ హైదరాబాద్లో చాలామంది, నాకు తెలిసి ఒక 15-20 మంది ఉన్నారు. నాకు ఒక 2000 మంది వస్తే చాలు. రోజుకు ఒక 2000 మంది అయ్యప్ప దీక్షలు సివిల్ డ్రెస్లో ఒక బొట్టు పెట్టుకొని ఇక్కడ రండి, మీ స్పందన వినిపియండి, ఏం జరుగుతుందో చూద్దాం. అలానే శివ దీక్ష పట్టిన వాళ్ళు కూడా విడతల వారీగా రండి. రోజుకు 2000 మంది రండి, డైరెక్ట్గా వచ్చేసి మీ శివనామ స్మరణ ఏం చేస్తున్నాడో దాని గురించి ఒకసారి వీటికి వచ్చి ఈ యొక్క కార్యక్రమానికి మీరు స్పందించి అక్కడ మీ యొక్క మున్సిపల్ ఆఫీసులలో కూడా ఇవి ఇవ్వండి. యమునా పాటకర్ గారు చేసేటువంటి ఈ శ్రీకృష్ణ దేవాలయము ఎక్కడైతే ఉందో ఓల్డ్ సిటీలో దానికి న్యాయం జరిగే వరకు మేము కూడా నిరాహార దీక్షకు పూనుకుంటామని శివ దీక్ష పట్టినటువంటి, అయ్యప్ప దీక్ష పట్టినటువంటి, ఈ అయ్యప్ప రామ దీక్ష పట్టినటువంటి, హనుమాన్ దీక్ష పట్టిన వాళ్ళందరూ అక్కడక్కడ ఇలాంటి ధర్నాలకు ఆ మున్సిపల్ ఆఫీస్ దగ్గర, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దగ్గర ధర్నా చేసేటువంటి కార్యక్రమాలు ఈ 1-2 డేలో రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా స్వామీజీలకు చెప్తున్నా, ఇప్పుడు స్వామీజీలకు కూడా ఏం పూజలు లేవు. దయచేసి ఈ పూజలో మీరు పాల్గొనండి. మేము పూజలకే వచ్చి ప్రవచనాలు ఇస్తారంటే సరిపోదు, ఇప్పుడు కావాలి. చూడండి, మొన్న ఎప్పుడైతే విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హిందూ జాగృతి మహాసభ ఆంధ్రప్రదేశ్లో జరిగితే స్టేజ్ మీద ఒక 1000 మంది స్వామీజీలు కూర్చున్నారు, కింద 5 లక్షల మంది కూర్చున్నారు. 5 లక్షల మంది అంత గట్టిగా ఉన్నా కూడా అక్కడ కబ్జాలు జరుగుతూనే ఉన్నాయి, అక్కడ గుళ్ళు కొడుతూనే ఉన్నారు. మరి ఇక్కడ కూడా ఎన్నో కార్యక్రమాలు జరిగాం. గతంలో మనం భగవద్గీత ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది 2021 ఆ ప్రాంతంలో. చాలామంది వచ్చారు, 25,000 మంది. అలాగే అదే భగవద్గీత చెప్పినటువంటి శ్రీకృష్ణునికి ఇలా అన్యాయం జరుగుతుంది. మరి ఆ టీములు, ఆ పిల్లలు, ఆ కార్యక్రమాలు చేసేవాళ్ళు స్వామీజీలందరూ రెడ్డిపోయారు నాకు తెలియదు. రేపటి కల్లా ఇక్కడ ఇది రణరంగమా లేకపోతే జనరంగమా అనేటువంటి కార్యక్రమానికి రావాలి, లేదా ఇది జనరంజని కార్యక్రమంలో భాగంగా పనిచేస్తుంది. ఈరోజు ఒక్కటే టీవీ ఛానల్ కొత్తది కనబడ్డది నాకు.
రేపటికల్లా ఎన్ని టీవీ ఛానల్ ఇక్కడికి వస్తాయో వాళ్ళు ఏం హైలైట్ చేస్తారో. అరే కుక్క పిల్ల చచ్చిపోతే హైలైట్ చేసేటువంటి ఈ టీవీ ఛానళ్ళు, ఎక్కడో ఒక సినిమా ఫీల్డ్లో కుక్క సాగు చచ్చినటువంటి సినిమా హీరో చచ్చిపోతే హైలైట్ చేసే టీవీ ఛానళ్ళు, ఎక్కడో ఒకడు మతాలు మార్చేటోడు కుక్క సాగు చేస్తే వాని గురించి ప్రచారం చేసినటువంటి ఈ గొర్రె ఛానళ్ళు మరి ఈ కార్యక్రమానికి ఎందుకు రావడం లేదు? అంటే ఇది మీకు అవసరం లేదా? వీళ్ళు మీ వీడియోలు చూడడం అవసరం లేదా? ఖచ్చితంగా రావాలి, ఇక్కడికి వచ్చి నిస్వార్థంగా రావాలి. మీకు ఎవరు డబ్బులు ఇయ్యరు, అన్నిటికీ డబ్బులు రావు, అన్నిటికీ జబ్బులు కూడా రావు. ఖచ్చితంగా రావాలి. కుంభమేళ అంత పెద్ద కుంభమేళ పెడితే 1, 2, 3 ఛానళ్ళు పోయినాయి, కానీ 65 కోట్ల మంది వచ్చారు అక్కడికి. మరి ఎటు పోయినాయి అప్పుడన్నీ? అంటే ఈ మన రాష్ట్రంలో ఉన్న ఛానళ్ళు కూడా ఇతర మతాల వాళ్ళు, ఇతర దేశస్తులు డబ్బులు ఇస్తే పెయిడ్ ఛానల్స్ తయారైనాయి. అరే యూట్యూబ్ ఛానల్ అంటే నల్లి కొక్కుల్లాగా, పంది కొక్కుల్లాగా చాలా తయారైనాయి. నేను ఏమంటున్నా, మీ భజన కాదు, దేశ భజన, దేశ విభజన జరగకుండా చూడాల్సిన అవసరము ఇప్పుడు టీవీ ఛానళ్ళ పైన ఉంది. ఇది ఏమిటి? ఇది అంతర్జాలంలో ఉన్నటువంటి దివ్యనేత్రం. దీన్ని సామాన్యుడు అసామాన్యుడు అందరూ చూస్తారు దీన్ని. కాబట్టి ఈ విషయం పట్ల ఖచ్చితంగా అందరికీ అవగాహన ఇచ్చేటువంటి వేదిక ఇదే కనుక మీరు దీనిలో ముఖ్యంగా స్పందించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, హర హర మహాదేవ్.